బ్లాక్ ప్రింట్ అండి. ఇది 2 కలర్స్, ఒకటి వచ్చి అవుట్లైన్, ఒకటి వచ్చి ఫిల్ చేసే కలర్ అండి. ఇప్పుడు అవుట్లైన్ వేసారు, ఫిల్ చేసే కలర్ చూడండి. కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకుంటూ ప్రింట్ చేయాలండి. కొంచెం అటు ఇటుగా అయినా కానీ డిజైన్ మొత్తం అవుట్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. చూడండి. ఈ శారీ మొత్తం 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారండి కస్టమర్స్. చూడండి, బార్డర్లోనూ 2 కలర్సే, శారీలో కూడా 2 కలర్సేనండి. ఇది అవుట్లైన్ వచ్చి బ్లాక్ కలర్ అండి, లోపల ఫిల్ చేసే కలర్ వచ్చి మెరూను. ఇందులో వచ్చి 3 కలర్స్ అండి, కాకపోతే ఫిల్ చేసేది వచ్చి 2 కలర్స్, మెరూను, బ్లాక్, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అండి. ఇప్పుడు ఫిల్ చేస్తున్నామండి. ఒక అవుట్లైన్ వచ్చిందండి. ఇప్పటి వరకు సింగిల్ కలర్ని చేసినాం మేడం సారీస్. అయితే ఇప్పుడు వచ్చేసి 3 కలర్ వచ్చింది, బ్లాక్, రెడ్, ఎల్లో. అక్కడ బార్డర్ మీద కూడా రెడ్, బ్లాక్ వచ్చేసింది. ఇది వచ్చేసి మేడం ఇట్లా మొత్తం 3 కలర్ తోటి. ఇంతకుముందు మేము చేసింది సింగిల్ కలర్ని, ఆ మేడం చెప్పింది మాకు సింగిల్ కలర్గా ఉన్నది. కొంత మేడం చేసిందంటే వైట్ మీద 3 కలర్ ఉన్నది. 3 కలర్ మేము ప్రింటింగ్ చేసినాం. మొత్తం చూడండి, ఇప్పుడు చూడండి, లుక్ చూడండి. ఇక్కడ పళ్ళు కాడ కూడా చూడండి ఎంత బాగుందో. ఆ మేడం ఇప్పుడు చూసి ఏమంటుందంటే చాలా బాగుంది, నా చీర మారిపోయింది అని చెప్తుంది మేడం. ఓకేనా? ఇప్పటి వరకు మనం చూసుకున్నాం బ్లాక్ ప్రింటింగ్స్ లో ఇలాంటి డిజైన్స్ తో డిజైన్ వేయడం చూసాం, కానీ ఇక్కడ మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఆల్ఫాబెట్స్ తోటి ఏం చేస్తారు అనేది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఆంటీగా చెప్పండి, అసలు ఈ బ్లాక్స్ అంటే ఈ లెటర్స్ తో ఉన్న బ్లాక్స్ తో ఏం చేస్తారు? అంటే మన దగ్గరికి సారీస్, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్స్ ఇవే కాకుండా అక్షరాభ్యాసం కోసము పిల్లల డ్రెస్సుల మీద, ఫ్రాకుల మీద అక్షరాలు, తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు ప్రింట్ వేయించుకోవడానికి తీసుకొస్తారండి. ఇక చూడండి, అలాగే ఈ క్లాత్ తీసుకొచ్చారండి ఒక కస్టమరు. దీని మీద తెలుగు అక్షరాలు మన దగ్గర ఉన్న బ్లాక్స్లో వీణ ప్రింట్ చేయమన్నారు. ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత మేము చూపిస్తాము. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ అనేది వాళ్ళ అక్షరాభ్యాసం కోసము మేము ప్రింట్ చేస్తామండి. సో ఈ లెటర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఏ విధంగా డిజైన్ వేసేది మనకి సునీత గారు చేసి చూపిస్తారు, ఒకసారి చేసి చూపిస్తారా? మేము చేస్తూనే ఉంటామండి. ఈసారి మీరు మీ చేతులతోటి ప్రింట్ వేయించుకోండి. చూడండి, మీరు ప్రింట్ వేసుకొని చూడండి, పర్వాలేదు, మేము చూపిస్తాము, మీరు చేయండి. మీరు ఎస్ ఎలా ఉందో తిప్పి చూసుకోండి. ఓకే, ఎలా పెట్టండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ప్రింటింగ్ చేయడానికి వచ్చేసి మీకు ఏ లెటర్స్ కావాలో ప్రింట్ చేసుకోండి. ఇస్ ఒకటే చాలు మనకి. బాగుంది, నైస్. సో ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇప్పుడు నేను పర్సనల్ గా చేస్తున్నాను కదా, సో అంటే ఇప్పుడు మనం ఆ పెయింట్ లో దాన్ని ముంచిన తర్వాత ఇలా చేసి ఇలా పెడుతున్న ప్రతిసారి మనకి ఇలా ప్రెషర్ అయితే పెట్టడం అయితే కంపల్సరీ. అలా అయితేనే ప్రింట్ అనేది మనకి కరెక్ట్ గా ఈ కలర్స్ తోటి వస్తుంది. లేదు అని అంటే ఇలా మనకి ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ మధ్యలో ప్రింట్ అనేది సరిగ్గా పడట్లేదు. సో అప్పుడు మనం ఏదైతే బ్లాక్ ప్రింట్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఈ పెయింట్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా అని చూసిన తర్వాత ఇలా ప్రెషర్ అయితే కంపల్సరీగా ఇలా ప్రెషర్ పెట్టి దాని బ్లాక్ ప్రింట్ అనేది అయితే చేస్తేనే మనకి క్లియర్ గా పెయింట్ అనేది అయితే వస్తుంది.
సో అంటే వాళ్ళు అంత ఈజీగా వేస్తున్నప్పుడు మనం చూస్తే చాలా ఈజీ అని అనిపిస్తుంది, కానీ ఇది ఇప్పుడు మనం పర్సనల్గా వేస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత కష్టము అనేది. సో వాళ్ళు గత దాదాపుగా 40కి పైగా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కేవలం నిమిషాల్లో మాత్రమే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. మనం ఒక్కటి ప్రింట్ చేయాలి కరెక్ట్గా అని అన్నా కూడా మనకి కరెక్ట్గా అయితే రావడం లేదు, కానీ వాళ్ళు మాత్రం కంప్లీట్ శారీ, పళ్ళు, డ్రెస్సెస్ అయినా, ఇలాంటి కస్టమైజ్డ్ బ్యాగ్స్ అయినా, కర్టైన్స్ అయినా, బెడ్షీట్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంతో డిజైన్ అయితే చేస్తున్నారు. కానీ మనం డిజైన్ చేసినప్పుడు చూడండి ప్రెషర్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల మనకి హాఫ్ ప్రింట్ అనేది అయితే వచ్చింది, అంటే మధ్యలో ఉన్న ప్రింట్ అనేది అయితే సరిగ్గా రాలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ ప్రింటింగ్ చేసేటప్పుడు మనకి కాన్సన్ట్రేషన్, అదేవిధంగా మనం బ్లాక్ పైన క్లాత్ పైన పెడుతున్నటువంటి ప్రెషర్ కూడా మనకి ఇంపార్టెంట్. సో దీనివల్ల ఈ బ్లాక్ ప్రింట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మనకి ఎంతో ప్రెషర్ అయితే పడుతుందని దీనివల్ల తెలుస్తుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వీళ్ళు వేసిన ప్రింటింగ్, ఇది నేను వేసిన ప్రింటింగ్. సో మనకి డిఫరెన్స్ అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మనం నేను వేసింది ఏదైతే ఉందో అది కంప్లీట్గా హాఫ్ వచ్చేసింది, వీళ్ళు వేసింది మాత్రం కంప్లీట్గా ఎక్కడ కూడా మనకి ఈ బ్యాగ్ కలర్ క్లాత్ అయితే కనిపించడమే లేదు. అంటే వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ ఉండి ఏ పాయింట్లో, ఏ ప్రెషర్ పాయింట్లో అయితే మనం కరెక్ట్గా ప్రెస్ చేస్తే మనకు కరెక్ట్ ప్రింట్ అనేది వస్తుందో అవి అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఈ ప్రింట్స్ అయితే క్లియర్గా వేయడం జరిగింది. మేము రోజు ఎన్నో సారీస్ ప్రింట్ చేస్తామండి, ఎన్నో డ్రెస్ మెటీరియల్ ప్రింట్ చేస్తాము. కానీ మా కష్టము మర్చిపోయేది ఎప్పుడంటే ఆ చీరలు చూసిన కస్టమరు వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఆనందాన్ని మాకు మెసేజ్ రూపంలోనో లేక ఫోన్ కాల్ చేసినప్పుడు మా కష్టం మొత్తం మర్చిపోతామండి. అనేకం ఉన్నాయి, అందులో కొన్ని మీకు పంచుకోవాలనిపించి చెప్తున్నాను నేను. ఒక కస్టమరు మదురై నుండి మాకు మీనాక్షి అమ్మవారికి కట్టిన చీరని మాకు ప్రింటింగ్కి పంపించారండి కొరియర్లో. ఆ శారీ మేము ప్రింట్ చేసి పంపించాము. ఆవిడ ఫీలు, ఆవిడ సంతోషము, ఆవిడ మెసేజ్ పెడితే నేనైతే చాలా మెసేజ్ చదివి చాలా అసలు కళ్ళల్లో ఆనందంతో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. ఆవిడ మీనాక్షి అమ్మవారి కట్టిన చీర అండి ఇది, నిజంగా ఆ చీరలోనే వచ్చింది ఆ ప్రింటు, నేను కట్టుకుంటే అమ్మవారి లాగానే కనిపిస్తాను అన్న ఫీల్ తోటి ఆవిడ మెసేజ్ పెట్టారు కదా. నేను అసలు మాటల్లో చెప్పలేను, చాలా సంతోషం అనిపించిందండి. మా కష్టం మొత్తం మర్చిపోతాం. మా కస్టమర్స్ వాళ్ళకు వచ్చే ఆ సంతోషము, ఆ ఆనందము చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారండి. అలాంటిది ఇంకొక కస్టమరు, అలాగే ఇంకో కస్టమర్ అండి, వాళ్ళ అమ్మగారు శారీ తీసుకొచ్చారు. ఆవిడ ప్రింట్ చేసి మేము ఆవిడ చేతికి ఇచ్చినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఆనందము, అలాగే ఆవిడ కళ్ళల్లో తడి చూసి ఏంటండి అని అంటే బాగాలేదని అడిగితే, కాదండి మా అమ్మగారు శారీ ఇది, మా అమ్మగారు లేరు, మా అమ్మగారు జ్ఞాపకార్థం ఇది, దీన్ని మళ్ళీ మా అమ్మగారు స్పర్శలాగా ఫీల్ అవుతున్నాను నేను, అంత బాగా చేసి ఇచ్చారు మీరు అని చెప్పేసి ఆవిడ సంతోషించి అనే మాటలకి చాలా మా కష్టమంతా మర్చిపోయామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.